హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ చందు బ్లాగ్స్. మొన్న భీమవరం వెళ్ళినప్పుడు దారిలో చింత చిగురు కనిపిస్తే తీసుకున్నాను. అది ఆల్రెడీ 2 months బ్యాక్ నుంచే వస్తుంది, కానీ నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు తీసుకున్నాను, కానీ ఇప్పుడు కొంచెం ముదిరిపోయింది ఆకైతే. కొన్ని కొమ్మల కింద కొంచెం చేసినప్పుడు అనిపించింది. అది కిలో తీసుకొచ్చాను నేను. కిలో 500 ఎంతో తీసుకున్నాను అది. కానీ టేస్ట్ అయితే పచ్చడి ఏం బాగోకుండా ఏం లేదు, చాలా బాగుంది. కానీ ఇంకొంచెం 2 months ముందు కొనుక్కుని ఉంటే ఇంకా బాగుండేది అనుకుంటున్నాను నేనైతే. ఈ వీడియోలో చింత చిగురు పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను మీకు. రావట్లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చింత చిగురు రెడీ అయింది. పచ్చడి కావాల్సిన పదార్థాలు నేను పప్పు నూనె వేస్తున్నాను, కారం, ఉప్పు, హాఫ్ దంచుకుని పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ తొక్కలు తీసి పెట్టాను. ఇప్పుడు కొంచెం మెంతులు, జీలకర్ర వేయించుకుని స్పూన్ చిన్నగా ఉంటుంది కనుక ఒక 4 spoons మెంతులు, జీలకర్ర వేసి కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా వేపించుకుని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు రోస్ట్ అయిపోయినవి, ఇవి చల్లారి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత అప్పుడు ఆయిల్ వీట్ అయింది. ఇది సగం మగ్గిన తర్వాత అది కూడా వేసేద్దాం మొత్తం. మొత్తం కింద కంటే వెళ్ళిపోయింది, మొత్తం ఫ్రై ఉన్న ఆఫ్ కూడా వేసేసుకున్నాం. కింద వేస్తే ఆఫ్ కూడా వచ్చేట్టు కనిపించట్లేదు. ఫ్రైగా ఉంది, కలిసిపోతుంది కదా. సో దీంట్లో ఆయిల్ వేసినట్టే లేదు, హాఫ్ ఆయిల్ వేసిన, ఒక ప్యాకెట్ తాగేసిన మొత్తం ఆయిల్ అంతా. ఇది కదుపుకుంటూ ఉండండి, అడుగున అంటుకుంటుంది. ఆయిల్ కూడా చూసి పోసుకోవాలి, ఎందుకంటే మనం ఫస్ట్ పోసిన సరిపోలే, నేను మళ్ళీ యాడ్ చేసాను కూడా ఇంకొంచెం. ఆయిల్ బాగానే పడుతుంది ఎక్కువ. ఇప్పుడు ఈ మెంతులు, జీలకర్ర పొడి చేసుకుందాం. ఇది ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది, ఫ్రై అయిపోయింది. నేను తీసి పక్కన పెట్టేసి దీనికి పోపు వేపించుకో.
కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను, వెల్లిపాయ. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇవన్నీ వేసేసి వెల్లిపాయ దంచి పెట్టుకున్నాం అది కూడా పోపు వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగు వేసుకుని ఒకసారి వేపించి ఈ పోపు దాంట్లో పోసేసి తర్వాత ఉప్పు, కారం అన్నీ వేసేస్తాను. పోపు అయిపోయింది, దాంట్లో పోసేస్తాను. ఇంట్లో వెల్లిపాయ రేకులు ఒలిసి పెట్టుకున్నాం కదా, అవి కారం చూసేసుకోండి. మరి ఎక్కువ వేసిన మంట వస్తుంది కదా, ఒక హాఫ్ సరిపోతుంది. మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్నాక ముందుగా మనం వేపించి పెట్టినాం కదా మెంతులు, జీలకర్ర పొడి, అది కూడా వేసేసుకుంటాం. మిక్స్ చేసి ఇంకా ఆయిల్ పట్టేలా కనిపిస్తుంది చూసి కొంచెం ఆయిల్ వేడి చేసిపోతాం. తక్కువ కనిపిస్తే ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా తినడం ఆలస్యం. Thank you for watching.